చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీరు కన్యపల్లి పంప్ హౌస్ దగ్గరికి వచ్చారు, మరి ఎందుకు ఇక్కడ ఆగారు? ఇక్కడ ఆగవలసిన అవసరం ఏముంది? కేటీఆర్ ప్రెస్ మీట్ లోపల ఉంది, మరి మీరు ఇక్కడ ఎందుకు ఆగారు? మాకు ఈ పోలీస్ దౌర్జన్యం వల్ల రాలేకపోతున్నారు సార్. మొత్తం దగ్గర ఒక 3-4 చోట్ల ఆపి మాకు అరెస్ట్ చేసి అక్కడ పంప్ హౌస్ దగ్గర పోనిస్తలేరు. మేము సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినాం. మా చివరి ఆయకట్టకి సూర్యాపేట మా జగదీష్ రెడ్డి సారు నీళ్ళు అందించిండు. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ వస్తుంది మాకు. ఆయన మా సస్యశ్యామలమైంది మా సూర్యాపేట జిల్లా ఇవాళ వరి పండించడంలో అగ్రస్థానంలో మా జగదీష్ రెడ్డి సార్ వల్లనే మేము పంట పండించడం. మా వల్లనే ఇక్కడి నుంచి మాకు అసలు అరెస్ట్ చేయడం వల్ల మాకు ఇక్కడ కన్యాజు పోనిస్తలేరు సార్. అది ప్రభుత్వ వైఖరి రేవంత్ రెడ్డి సార్ మొత్తం వైఫల్యమే. అసలు ఏ మాత్రం అభివృద్ధి లేదు, ఏం లేదు. స్టేజ్ మీద ఎక్కడం, తోళ్ళను తీస్తాం, అది తీస్తాం, ఇది తీస్తాం, అదే మాట తప్ప అభివృద్ధి ప్రజలైతే లేదు. ఇక్కడ బీఆర్ఎస్ కంటే మెరుగుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. 6 గ్యారంటీలు అమలైనవి, అన్ని కూడా ప్రజలకు ఇస్తున్నాం మేము. కొంతమంది కడుపు మంటతోటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బీఆర్ఎస్కి ఇక్కడ పుట్టగతులు లేవు, గతాన్ని చెప్పుకోవాలి కానీ ఫ్యూచర్ ఏముండదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? మీ నల్గొండ గడ్డ మీదే చెప్పాడు సార్. మా జగదీష్ రెడ్డి సార్ చేసినటువంటి అభివృద్ధి పడుతుంది తప్ప అక్కడ వాళ్ళు చేసింది ఏమి లేదు, సున్నా. జగదీశ్వర్ రెడ్డి మీద కూడా ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది. జగదీష్ రెడ్డి సార్ది ఏం చేయలేరు వాళ్ళు, ఉన్న అవసరం అది. మళ్ళీ 12 జగదీష్ రెడ్డి సార్దే. ఓకే రైట్, చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఈ గవర్నమెంట్ మేడిగడ్డ ఒకటి చిన్న ప్రాబ్లం ఉందన్నారు. అదే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేసి నీళ్లు పంపిస్తే 1 లక్ష క్యూసెక్ల నీళ్లు నల్గొండ డిస్టిక్ దాకా వెళ్తాయి. కానీ ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ పగతోని అవి ఆన్ చేయక నీళ్ళు ఆన్ చేస్తే రైతులకు యూరియా బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది, రైతులకు మందు బత్తాలు ఇవ్వాలి, వడ్లు కొనాలి, ఇవన్నీ ఎంతో రిస్క్. వాటర్ లేకుండా రైతు చచ్చిపోతాడు అని అంత తప్ప వాడిని శాత కాదు, చేయలేడు. ఇది గవర్నమెంటే దగ్గ గవర్నమెంట్ రైతుల మోసేందుకు వచ్చింది తప్ప వేరే ఏం లేదు. అంటే ఇప్పుడు రైతులు పండించిన పంటను కొనలేకనే చేస్తున్నారు తప్ప కొంటామంటే వాటర్ ఇచ్చేటోళ్ళు కొనలేకనే వాటర్ ఇవ్వద్దు, మనం కొనలేము. వాటర్ ఇస్తే పండిస్తాడు రైతు, ఎక్కువ పంట వస్తుంది, వాటర్ ఇవ్వద్దని వాళ్ళ ప్లాన్. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి నుంచి వచ్చారా? అడుగు మమ్మల్ని అడ్డుకుంటా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టుడు అంటే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి పాలన ఏందో ఇదేందో మరి ఎప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఒక్కళ్ళు రావాలి అని చెప్పేసి అంటే కొంతమంది కేటీఆర్ అంటే 10 మంది 20 మంది కూడా ప్రెస్ మీట్ అన్నాడు. మరి ఇంతమంది రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరికి రాజకీయ కాదు సార్. మేము మీటింగ్ అంటే సార్ వచ్చిందంటే మేము రావాలి, కార్యకర్తలు రావాలి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడంటే వాళ్ళ కార్యకర్తలు రావాలి. మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా అద్దుకున్నదా? ఏ రోజన్నా ఇట్లాంటి ప్రభుత్వం చూసి సార్? 30 ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నాం, ఏ రోజన్నా ఇట్లా ఉందా? ఇదైతే అన్యాయం. రేవంత్ రెడ్డి పాలన ఏందో ఇది అన్యాయం, దొంగ పాలన ఇదంతా. మేము మా సార్ వస్తాడంటే మేము రామా? మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీ కార్యకర్తలు పని చేసేటోళ్ళం రాకుండా ఉంటామా? చూస్తే మమ్మల్ని అడ్డుకుడు ఎక్కడు. మీరు రావడం తప్పు కాదు, మరి వచ్చినాక ఎందుకు లోపలికి పోతలేరు? మరి ఎందుకు ఇంతమంది రావాల్సిన అవసరం ఏమొస్తలేరు కదా? వీళ్ళు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు ఆపుతున్నారు మమ్మల్ని ఎందుకు పోనిస్తలేరు? మేము రేవంత్ రెడ్డిని ఎత్తుకపోతున్నామా? ఆయన పాలన ఏం చేస్తున్నాం? మేము ఏంది పోతున్నాము? సార్ వచ్చిందంటే పోతున్నాం. వీళ్ళు ఎందుకు వీళ్ళను ఎప్పుడన్నా అడ్డుకున్నామా? మేము అడ్డుకున్నామా? ఇప్పుడు ఎందుకు ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈ రేవంత్ పాలన ఇట్లా ఉండొచ్చా? మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి? మేము ఏమంటున్నాం? మేమన్నా ధర్నా చేసడానికి వెళ్తున్నామా? సార్ వస్తానంటే మేము సారానికి వెళ్తే మమ్మల్ని అడుక్కు ఆపుతున్నారు. మేమన్నా దొంగలమా? ఇదేంటి సార్ మాకు? ఇదేం ఇబ్బంది మాకు పొద్దుటి నుండి? చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ జిల్లా? మహాదేవ్పురం. ఇక్కడ మహాదేవ్పురం, మాది కుదిరిపల్లి విలేజ్ అన్న. ఈరోజు కేటీఆర్ వస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళకి చాలా భయం పట్టుకున్నది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇక్కడ అందరికీ కూడా లాభం జరిగింది, ఎంతో కొంత అభివృద్ధి చెందిండ్రు. తెలివి ఎక్కువ రైతులకు చాలా లాభం జరిగిందన్న. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇక్కడున్న రైతాంగానికి తాగునీరు విషయంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడున్న ఈ ప్రాంత నాయకులు ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి దూదిల్లా శ్రీధర్ బాబు గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు. రేవంత్ రెడ్డి మరియు దూదిల శ్రీధర్ బాబు గారు ఇక్కడ కేవలం అడ్డుకోవడం,
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అణచివేయడం తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి చేద్దామంటారు కానీ చెయ్యరు, మాటల వరకే పరిమితం. ఇవాళ కేటీఆర్ గారు వస్తుంటే వీళ్ళకి భయం పట్టుకుంది. భయం తోటి వాళ్ళు కనీసం చూడడానికి కూడా ఓనిస్తలేరు. కేటీఆర్ గారు అడుగడుగున అడ్డగిస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చెంపపెట్టు. కనీసానికి ఉండాలి దమ్ము ధైర్యం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులకే దమ్ము ధైర్యం ఏముండదు, మాటలు తప్ప ఏముండదు. ఇవాళ కేటీఆర్ గారు అతను ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు నిజంగా మేము ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, మరి ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటైనా చేసిర్రా? మీకు ఆ దమ్ముందా? లేదు. మరి ఇలా కేటీఆర్ గారితో ఎందుకు అడ్డుకుంటున్నారు? అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ చూసి వెళ్ళిపోతారు కదా. అడుగున పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డుకుంటా ఉన్నారు. ఆపుతారా మీరు? రేపు ఆపుతారా? ఆపలేరు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవుతుంది. అది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ అణచివేత మేము భయపడతాం కాదు. అస్సలకే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలైతే అణచివేత గురైన కాబట్టి అసలుకే భయపడరు. పోరాటంలో చేయడంలో ముందుంటారు. మేము మంచితనం కోసం వస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే బీఆర్ఎస్ పార్టీ తరపున మేము ఖచ్చితంగా నిలబడి కొట్లాడతాం. మా వెనకాల మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఈ ప్రాంతంలో మా మదన్న ఉన్నాడు మాకు అండగా. ఖచ్చితంగా మేము కొట్లాడతాం. తెలంగాణ ప్రజల కోసం ఎందుకైనా తెగిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ పంప్ హౌస్ ఏదైతే సందర్శించడానికి కేటీఆర్ వచ్చిండో ఆయనకు తోడుగా అంటే మా నాయకుడు పోతుండని చెప్పేసి మేము కూడా చూద్దాము, ఇక్కడ నీళ్ళు ఉన్నాయంట కదా అని చెప్పేసి మేము రైతాంగం పలు జిల్లాల నుంచి, తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులను కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కారే కావచ్చు అంటే చిత్ర హింసలు కూడా పెట్టింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. కానీ ఇలాంటి తాకట్టు సపోర్ట్లకు మాత్రం భయపడలేదు, అదిరేది లేదు. రేవంత్ రెడ్డికి మాత్రం మెడలు వంచి నీళ్లు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ రైతాంగం చెప్తున్న మాటలు ఇవి, మనం చెప్తున్నాయి కాదు. అంటే ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే రైతుల పాపం తలిగిపోతాడు పోతివీరో రేవంత్ అని కొంతమంది కూడా పాటలు పాడడం అనేది అయితే జరిగింది. అంటే రైతుల పాపం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అన్ని విధాలుగా రైతులకు కొనుగోలు విషయంలో కావచ్చు, లేకుంటే మందులు ఇచ్చే విషయంలో కావచ్చు, యూరియా విషయంలో కావచ్చు, అన్ని విషయంలో. ఇంకా కొంతమంది రైతులు చెప్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ ఏదైతే నీళ్ళు ఇస్తే రైతు పంట పండిస్తాడు, రైతు పంట పండిస్తే దాన్ని కొనాలంటే ప్రభుత్వం ఎంటన్ చేస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా ఇట్లా రైతును నాశనం చేసుకోవడం ఇక్కడ లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా ఒప్పుకునేది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతున్నది. కానీ ఈ రోజు కేటీఆర్ ఒక్కటి రావడంతో ఇంత అదే అయిపోయింది ఇక్కడ. కానీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం వస్తే ఏం పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కు ఈ రోజుతోటి స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అడుగడుగున ఎంబడబడతాము, మమ్మల్ని ఎట్లయితే ఆపడానికి ప్రయత్నం చేస్తుందో ఈ ప్రభుత్వం మేము కూడా అదే విధంగా దానికి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రైతులు చెప్తున్న మాటలు ఇవి. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, కన్నెపల్లి ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్.